హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇట్ నాన్ స్టాప్. ఇవాల్టి సెషన్లో ఫిష్ ఎగ్స్ ఫ్రై, అదేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల జనవేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ జనవేపుడికి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. మరీ తక్కువగా వేసుకున్నట్లయితే నీచు వాసన వస్తుంది. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పేస్ట్గా చేసుకుని ఆ ఆనియన్ పేస్ట్ని అలానే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు కర్రీలో అక్కడక్కడ కూడా ఆనియన్ పీసెస్ అనేవి కనిపిస్తాయండి, మీరు ఎంత బాగా మగ్గపెట్టినా సరే. సో పేస్ట్నే ప్రిఫర్ చేయండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మంచి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లికి ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రాముల వరకు తీసుకుంటున్నానండి ఈ జనని. ఇప్పుడు ఇవి ముద్దలాగా ఉంటాయి కదా, ఇవి పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఓపిక్గా ఒక 10-15 నిమిషాల వరకు స్టవ్ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ నుండి సిమ్ ఫ్లేమ్ తప్పితే మీరు హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఎగ్స్ని ఇట్లా మ్యాష్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5-7 నిమిషాల సేపు వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నట్లయితే ఏదైతే మనకి ఇట్లా జన ముద్దగా ఉందో ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తానికి మీకు మినిమం 10 మినిట్స్ అయినా సరే పడుతుందండి, 10 to 15 మినిట్స్. అలా పొడి పొడిగా అయిన తర్వాత అప్పుడు మీరు స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి నేను ఇక్కడ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఈ ఫిష్ ఎగ్స్కి బాగా పట్టే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల సేపు మనం మగ్గించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్గా కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ని కూడా స్ప్రింకిల్ చేసుకుని కొత్తిమీరని ఇలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుని వేడి వేడి రైస్లో కానీ చపాతీతో కానీ తీసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మీరు కనుక బాగా ఫ్రై చేసుకున్నట్లయితే ఓపిక్గా ఉండి ఈ ఫిష్ ఎగ్స్ ఫ్రై అనేది 2-3 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. మినిమం 3 డేస్ వరకు అయితే పాడవదండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.